ప్రైజ్ లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణాతలు. మనము నిన్నటి వరకు ఆదికాండము 18వ అధ్యాయం వరకు విని ఉన్నాము కదా. ఈ దినమున 19వ అధ్యాయం నుంచి విందాము. 18వ అధ్యాయంలో ఏమి ఉన్నదంటే యెహోవాతో అబ్రాహాం గారు వాదిస్తారన్నమాట. సొదొమ గొమొర్రా పట్టణమును, అయ్యా పట్టణంలో 10 మంది ఉన్నా కూడా రక్షిస్తావా అని అడిగినప్పుడు ఇక అంతవరకు మాట్లాడటం చాలించిన తర్వాత యెహోవా దేవుడు వెళ్ళిపోతారు. అబ్రాహాం గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం 18వ అధ్యాయంలో చూడవచ్చు. 19వ అధ్యాయంలో ఇక చూస్తే ఆ దినం సాయంకాలం ముందు 2 దేవదూతలండి సొదొమకు వస్తారు. సొదొమకు వస్తే సొదొమలో ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. లోతు గారు ఏం చేస్తున్నారు? గవిని యొద్ద కూర్చుని ఉన్నారన్నమాట. గబగబా వారిని చూసి లోతు గారు సాష్టాంగపడి నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి నా ఇంటికి రండయ్యా, ఈ రాత్రి ఇక్కడుండి కాళ్ళు కడుక్కొని నేను ఇచ్చేటటువంటి విందును మీరు తినండి అయ్యా అని అడుగుతారండి ఆ 2 దేవదూతలని. అడిగితే వాళ్ళు కుదరదు మేము ఉండము అని అంటే బతిమలాడతారంట. లోతు గారు బతిమలాడితే ఇంకా కాదనలేక వాళ్ళు యెహోవా దూతలు ఏం చేస్తారు? లోతు గారింటికి వెళతారు. లోతు గారింటికి వెళితే అక్కడ భోజనం చేసిన తర్వాత ఆ ఊరి ప్రజలందరూ ఆ ఇంట్లోకి వచ్చారని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఏమంటారంటే ఆ ఇంటి చుట్టూ ముట్టడి వేస్తారు. మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని పంపించండి, మేము వారితో పాపము చేయాలి అని అన్నప్పుడు లోతు గారు అంటారు, అయ్యా నాకు 2 కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వారిని తీసుకోండి కానీ వారిని మాత్రం మీరేమీ కీడు తలపెట్టొద్దు అని చెప్తారండి. అప్పుడు చెప్తే వారు ఏమంటారంటే మాకు అవసరం లేదు, వారినే పంపించమని చెప్పి వాళ్ళు తలుపులన్నీ పగలగొడతా ఉంటారండి. తలుపులు పగలగొడతా ఉంటే ఇంకా అప్పుడు యెహోవా దూతలు ఏం చేస్తారంటే ఆ తలుపులు పగలగొడతా ఉన్నప్పుడు వారికి కనుముంపు అనేది కలుగు చేస్తారనమాట. ఇక వాళ్ళకి దారి అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. అప్పుడు అలా కనుమొప్పు కలుగు చేయగా వాళ్ళ ద్వారం తెలుసుకోలేక విసిగిపోయి వెళ్ళిపోతారు. ఇక ఆ మనుషులు ఏమంటారంటే అప్పుడు మనుషులు అనగా దేవదూతలు లోతు గారితో, ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా? నీ అల్లుని, నీ కుమార్తెలు నీ ఊరిలో కలిగిన వారందరినీ, నీకు కలిగిన వారినే వెలుపలకు తీసుకొని వెళ్ళిపోమ్మంటారండి. మేము ఈ చోటు నాశనం చేయడానికి వచ్చాము, నువ్వు బయటికి వెళ్ళి మీరు ప్రాణాలని రక్షించుకోండి అని చెప్పినప్పుడు గబగబా లోతు గారు ఏం చేస్తారంటే కూతుళ్ళకి వివాహములు జరగలేదు కానీ నిశ్చయించుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు కాబోయే అల్లుళ్ళు అన్నగా. ఇక తన అల్లులతో వెళ్ళి, అయ్యా ఇలా జరగబోతుంది, మనం అందరం ఎక్కడి నుంచి వెళ్ళాలి, వెళితే మనము రక్షించబడతామని చెప్తే వాళ్ళ అల్లుళ్ళు ఆయన లోతు గారిని ఎగతాళి చేస్తారంటండి. వాళ్ళ దృష్టికి ఎగతాళి చేయని వల్లే ఉండారన్నమాట లోతు గారు. అప్పుడు ఇక తెల్లవారినప్పుడు ఆ దూతలు ఏం చేస్తారంటే లోతును త్వరపట్టి లేపి, మీరు ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీ భార్యను, నీ 2 కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమని తన చెయ్యి పట్టుకొని లాక్కుని బయటికి తీసుకెళ్ళిపోతారండి. బయటికి తీసుకెళ్ళిపోయి బయట ఉంచుతారు. అప్పుడు ఆ దూతలు ఏమంటారంటే వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు లోతుగారు అంటారు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుకకు చూడవద్దని యెహోవా దూతలు అంటారు లోతు గారితో. అప్పుడు ఈ మైదానంలో ఎక్కడా నేను నిలవలేనయ్యా, నశించిపోకుండా పర్వతమునకు పారిపోలేను, నీ కృప నాకు కరుణాకటాక్షము నాకు ఉంటే గనక నా ప్రాణము రక్షించుట వలన నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేనయ్యా, ఇదిగో ఇక్కడ ఊరు కనిపిస్తుంది, నేను అక్కడికి తప్పించుకొని పోతాను, అక్కడ చిన్నగా ఉన్నది ఊరు అని చెప్పినప్పుడు లోతు గారు ఇక యెహోవా దూతలు ఏమంటారంటే, సరే నీవు చెప్పిన ఆ ఊరును నేను నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరిస్తాను, నువ్వు త్వరపడి అక్కడికి వెళ్ళి తప్పించుకోనమని చెప్పి యెహోవా దూతలు అంటారండి. యెహోవా దూతలు అన్నప్పుడు ఇంకా ఆ ఊరి పేరు ఏంటంటే సోయరు అని మనము చెప్పుకోవచ్చు అనమాట. సోయరు అనగా చిన్నది అని అర్థం అనమాట. అయితే ఇంకా లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయిస్తారండి. అప్పుడు సొదొమ గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంటే ఆకాశము నుండి గంధకమును అగ్నిని వచ్చి కురిపించండి, ఆ పట్టణం అంతా నాశనం చేసి పారేసేస్తుందండి. చూసారా లోతు భార్య. అప్పుడు ప్రభువారు ఏం చెప్తారు, మీరు పారిపోండి కానీ వెనకకు తిరగ చూడవద్దు అని చెప్తారండి.
కానీ లోతు భార్య వెనకకు తిరగటం వలన ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయినట్లు మనము ఈ ఆదికాండంలో మనము 19వ అధ్యాయంలో తెలుసుకోవచ్చు అనమాట. ఇక తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును మైదానపు తట్టును చూడగా ఆ ప్రదేశం అంతా పొగవలే కనబడుతుందండి అబ్రహాం గారికి. ఇక దేవుడు ఆ పట్టణాన్ని పాడు చేసినప్పుడు అబ్రహాంను జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించినట్లు మనము చూడవచ్చు అనమాట. ఇంకా లోతు సోయరులో నివసించడానికి భయపడిపోయారండి. ఇక తన 2 కుమార్తెలతో సోయర్ నుండి పోయి ఒక పర్వతమందు నివసిస్తారనమాట. ఒక పర్వతమందు నివసిస్తే అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసిస్తారు వాళ్ళు ముగ్గురు. అట్లా ఉన్నప్పుడు తన అక్క ఏం చేసిద్దంటే చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు, మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి ఆయనతో శయనిస్తాము, ఆయన వల్ల మన సంతానము కలుగు చేసుకుందామని అంటద్దండి. ఎవరు? తన అక్క నిద్ది చెల్లెలతో. ఆ రాత్రి తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అక్క ఏం చేసి లోపలికి వెళ్ళినప్పుడు తండ్రితో శయనించింది. కానీ ఆమె ఎప్పుడు వెళ్ళిందో లోతు గారికి తెలియదండి. ఎందుకంటే ద్రాక్షారసం త్రాగించేసరికి ద్రాక్షారసపు మత్తులో ఉన్నారు కాబట్టి లోతు గారికి ఏమీ జరిగినది తెలియదన్నమాట. అలా ఆ అక్క ఏం చేసిద్ది, లోతు గారికి అలా తాగించటం వలన ఆయనతో శయనించిద్ది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఆ రాత్రి మరలా చిన్న కుమార్తె ఏమనిద్దంటే, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించాను అని చెల్లితో అనిద్ది అక్క. ఇక ఈ రాత్రి నువ్వు వెళ్ళి అని చెప్పి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనిస్తారు. అలా తండ్రికి తాగించి ద్రాక్షారసము తప్పు చేయటం వలన లోతు యొక్క 2 కుమార్తెలు గర్భవతులు అవుతారనమాట. గర్భవతులైతే పెద్దదాని కుమారుడేమో మోయాబు అని పేరు పెట్టిద్ది. వాళ్ళు ఎవరంటే మోయాబీయులు అనమాట. పెద్ద కుమార్తె యొక్క సంతానం ఎవరండి? మోయాబీయులు. చిన్నదాని కుమారుని యొక్క సంతానం ఎవరంటే బెన్యామీనీయులు అనమాట. బెన్నమ్మి అని పేరు పెట్టిద్దండి చిన్నవానికి. అతని నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు అనమాట. బెన్యామీను కాదు, క్షమించండి. పెద్ద ఆమెతో తప్పు శయనించినప్పుడు అతని కుమారుడికేమో ఏమని పేరు పెట్టిద్దంటే, పెద్ద ఆమె మోయాబు అని పేరు పెట్టడం వలన వాళ్ళు మోయాబీయులుగా మనము చూడవచ్చు. చిన్నదాని కుమారుడికి బెన్నమ్మి అని పేరు పెట్టడం వలన అమ్మోనీయులుగా వీళ్ళు ప్రసిద్ధి చెందుతారన్నమాట. ఇక అమ్మోనీయులు, మోయాబీయులు లోతు గారి యొక్క కుమార్తెలతో పుట్టినటువంటి సంతానముగా మనము ఈ 19వ అధ్యాయంలో చూసుకోవచ్చు అన్నమాట. ఇక అంతవరకు లోతు గారిది అయిన తర్వాత 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ నుండి అబ్రహాము గారు ఏమి చేస్తారంటే దక్షిణ దేశమునకు పోయి కాదేశు షూరు మార్గ ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉంటారండి. ఏ ఊర్లో ఉన్నారు? గెరారులో ఉన్నారు. అప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను గురించి ఏమంటారు? ఆ గెరారు రాజు పేరు అబీమెలెకు అనమాట. ఈ అబీమెలెకు గారితో ఏమంటారంటే, ఈమె నా సహోదరి అని చెప్పమని చెప్తారు. ఎందుకు? ఆమె చక్కనిది కాబట్టి ఈమె వలన నన్ను చంపేస్తారేమోనని చెప్పి నా సహోదరి అని చెప్పమని చెప్తారు. అప్పుడు నేను అలాగే చెప్తానన్నప్పుడు రాజుగారికి ఆ విషయము తెలిసిద్దండి. ఏమని? ఈమె సహోదరి కాదు, భార్య అని తెలిసినప్పుడు అబీమెలెకు రాజుగారు అబ్రహాము గారిని పిలిపించి ఏమంటారంటే, నీవు మాకు చేసినది ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకం తెప్పిస్తావా ఏంది? మేము నీ ఎడల ఏం పాపం చేశాము? చేయరాని కార్యములు నాకు చేస్తేవేంటి అని అబీమెలెకు గారు అడుగుతారనమాట అబ్రహాం గారిని అడిగినప్పుడు, అయ్యా నేను ఇలా భయపడి ఇలా చెప్పాను, దేశాంతరం పోన్నట్లు నేను ఆమెను చూపి ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు నన్ను గూర్చి చెప్పమన్నప్పుడు నేను ఇలా చెప్పాను అని అన్నప్పుడు ఇక అబ్రహాం గారు ఏమంటారంటే, తన అబీమెలెకు రాజు ఏమంటారు, గొర్రెలను గొడ్లను దాసీజనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి తన భార్య అయిన శారాను తిరిగి అతనికి అప్పగిస్తారండి. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు నువ్వు కాపురం ఉండొచ్చని అబ్రహాం గారితో అంటారనమాట. అబ్రహాం గారితో అబీమెలెకు గారు అలా అన్నప్పుడు, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా ఉండటానికై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను,
ఈ విషయంలో నీవే నాకు న్యాయము తీర్చేదవు అని చెప్తారండి శారా గారితో. అప్పుడు అబ్రాహాం గారు దేవుని ప్రార్థింపగా అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేస్తారు. వారికి ఏమయ్యిద్ది? శారాయి గారి వలన తప్పుగా ఆలోచన చేసటం వలన వారి గర్భములన్నీ మూసివేస్తారండి. అందువలన అప్పుడు అబ్రాహాం గారు ప్రార్థించగా అబీమెలెకు వారు అతని భార్య దాసీలను బాగు చేసి వారు పిల్లలు కన్నట్లు యెహోవా దేవుడు మనము చూడవచ్చు అన్నమాట. అప్పుడు ఇక అబ్రాహాం గారు భార్య అయిన శారాను బట్టి దేవుడు ఏం చేస్తాడు? అబీమెలెకు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి గర్భమును మూసి ఉన్నట్లు మనము చూడవచ్చు. ఎందుకు? ఇలా తప్పుడు ఆలోచన చేసుకున్నారు కాబట్టి. దాన్ని బట్టి అబ్రహాము భార్యను బట్టి అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశానండి. మరలా అబ్రహాము గారు ప్రార్థించగా యెహోవా దేవుడు ఏం చేశారు? వారి మొర విని వారందరికీ మరలా గర్భమును తెరిచినట్లు మనము చూడవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో తండ్రితో తప్పు చేయటం వలన పెద్దదాని కుమారులేమో మోయాబీయులు, రెండవ దాని కుమారులేమో అమ్మోనీయులుగా మనము చూసి ఉన్నాము. ఇక అబ్రాహాం గారేమో గెరారు దేశానికి వచ్చినప్పుడు రాజు శారాయి గారిని తప్పు ఆలోచన చేయటం వలన వారందరికీ శాపగ్రస్తులు అవ్వటం వలన మరలా అబ్రాహాం గారు ప్రార్థించటం వలన వారి యొక్క గర్భములు దాసదాసీల యొక్క గర్భములు తెరువు చేసినట్లు మనము చూసి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని దృష్టిలో మనము తప్పుగా ప్రవర్తించిన తప్పు ఆలోచన కలిగి ఉన్నా మనము కూడా శాపానికి గురవుతామన్నమాట. అలా చేయకుండా ఆయన యొక్క ఇష్టమును ఆయన యొక్క నీతిని ప్రేమించి నడుచుకునేయాలని దేవుని యొక్క తలంపై ఉన్నది. కాబట్టి అబ్రాహాం గారు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థించగా ఎలాగూ కార్యం చేసి ఉన్నారో మనము కూడా నీతిగా జీవించినట్లయితే, మనము కూడా ఏ విషయంలోనైనా ప్రార్థించినట్లయితే మనకి కూడా మన జీవితంలో కూడా యెహోవా దేవుడు కార్యము జరిగిస్తారనమాట. కాబట్టి ఈ 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యములను బట్టి మనము నేర్చుకుని మన జీవితంలో కూడా దేవుని ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మరణాత.